ఆరాధించాలి. దేవుణ్ణి ఎవరైనా ఆరాధించాలి, స్తుతించాలి అంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కొన్ని సందర్భాల్లో మన ఆత్మీయ జీవితంలో మనకి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కొంతమందిని మనం ఆరాధిస్తాము, కొంతమందిని మనం పూజిస్తాము. ఈ ఆరాధన స్తుతించటం అనేది మన ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం. నువ్వు ఎటువంటి పరిస్థితులతో ఉన్నా, ఎటువంటి ఇబ్బందులతో ఉన్నా ఆయన నువ్వు కనుక ఆరాధించాలని దేవుడు వాక్యం చెప్తుంది. మనుషులను మనం ఆరాధించటం కాదు, మనుషులను గణపరచటం కాదు, దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి గణపరచు. అప్పుడు దేవుడిని పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడు. వారి పరిస్థితులు ఎట్లా ఉన్నా, వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నా వాటి నుంచి దేవుడు విడుదల చేస్తాడు. ఎప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు అని అంటే ఆయనను ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి. బైబిల్లో ఒక మాట ఉండేది, ఎవరైతే నన్ను కనపరుస్తారో నేను వారిని కనపరుస్తాను. ఒకవేళ నువ్వు బాగా ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అవమానాల మధ్యలో ఉన్నావా, కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను విడుదల చేస్తాను, విడిపిస్తాను. కొన్ని వేల దేవదూతలు ఆయన కనపరుస్తున్నారు, కొన్ని కోట్ల దేవదూతలు ఆయన కనపరుస్తున్నారు. ఆ ఘనమైన కార్యాలు వారు చూస్తున్నారున్న దేవుడు వారికి మేలుకరమైన కార్యాలు చేయటానికి మన మధ్యలోకి వచ్చాడు ఆయన. అయితే ఈ ఆరాధించటం వల్ల, స్తుతించటం వల్ల మనకి అవమానాలన్నీ తొలగిపోతాయి. మనకున్న ప్రతి ఒక్క శోధనలో నుంచి కూడా మనం విడుదల పొందుతాం. ఎదురు ఒక భయంకరమైన గడ్డు లాంటి పరిస్థితులు ఉన్న వాటిలో నుంచి దేవుడు విజయాన్ని ఇస్తాడు. నా జీవితంలో నాకు ఎందుకు ఎన్ని ఎదురు దెబ్బలు, ఎదురు సమస్యలు వస్తున్నాయి, నా జీవితంలో ఎందుకు ఇన్ని ఆటంకాలు కలుగుతున్నాయి అని ఒకవేళ నువ్వు బాధపడవచ్చు. కానీ దేవుడు అంటే నన్ను స్తుతించు, నన్ను ఆరాధించు, నీకున్న ఆ శత్రు సమూహముల నుండి, ఆ ఆటంకముల నుంచి నేను విడుదల చేస్తాను. అయితే మన మనస్సు ఎటువైపు ఉంది, మన ఆలోచన ఎటువైపు ఉంది, దేవుని మీద మన మనసు పెట్టగలిగితే మనకున్న ఎదురుగా ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగిస్తాను అంటున్నాడు. అందుకని మనము మన మనస్సు దేవునికి ఆరాధన చేసే మనస్సుగా ఉండాలి. రెండోది ఇక్కడ ఏమని రాయబడిందంటే ఆయనను ఆరాధించువారు. ఆరాధన అంటే బైబిల్లో ఒకసాట సమరయ స్త్రీతో అంటాడు దేవుడు, మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, కానీ మేమైతే తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాను అంటాడు. అంటే తెలియకుండా కొన్ని సందర్భాల్లో మనము వీటిని ఆరాధిస్తూ ఉంటాం, వీటిని మన మనసులోకి ఆహ్వానిస్తూ ఉంటాం. అందుకని దేవుడు అంటాడు, నీవు నన్ను ఆరాధించు. తెలిసిన ఆరాధన. కొన్నిసార్లు మనం కూడా కొన్ని ప్రార్థనలకు వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరు అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటారు, ఆత్మలో పరవశులైపోతూ ఉంటారు. కారణం ఏంటంటే దేవుడు వారిని ముట్టుకొని వారిని బాగు చేస్తున్నాడు అని. నిన్ను కూడా దేవుడు ముట్టుకుంటాడు. ఎటువంటి వ్యాధితో ఉన్నా ఆయన ఆరాధించినప్పుడు ఆ వ్యాధుల నుంచి విముక్తి పొంది నీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఆ అవయవంలో ఉన్న ప్రతి రోగాన్ని కూడా దేవుడు తీసేస్తాడు. అందుకని సమరయ స్త్రీ విషయంలో కూడా దేవుడిని ఆరాధించమని కుటుంబంలో ఉన్న ప్రతి శోధన తొలగిపోతున్నాడు. అందుకనే ఆమె చేతిలో ఉన్న కడవుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సమరయ ప్రాంతంలో తన కుటుంబస్తులందరినీ కూడా ఆయన దగ్గర తీసుకొచ్చింది. శాంతి సమాధానంతో సమరయ స్త్రీ ఉంది. అలాంటి కుటుంబంలో శాంతి సమాధానంతో ఉండాలంటే ఆయనని ఆరాధించడానికి మనం ఇష్టపడాలి, ఆయన్ని కనపరచడానికి మనం ఇష్టపడాలి. కొన్నిసార్లు మనం ప్రార్థనలో కూర్చున్న, వాక్యం వింటున్న, ఆరాధన జరుగుతున్న మన నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాకుండా మౌనంగా ఉంటాం. మౌనంగా ఉండాల్సిన సమయంలో మౌనంగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే సమయంలో ఆరాధించాలి. నీ నోటితో ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో, ఆరాధిస్తావో, అది ఖచ్చితంగా దేవుడిని సహాయం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పడు. తర్వాత వాడిని గట్టిగా ప్రెస్ చేసావు, అప్పుడు అంటే నాకు పలానా వస్తువు కొనిపించినా అని అంటాడు. అదే నన్ను అడగవచ్చు కదా, నేను ఎప్పుడు ఇప్పించేవాడిని కదా, ఇది మనసులో పెట్టుకుని బాధపడతాను ఎందుకు నాన్న అంటాడు.
అది తండ్రికి అంతరంగం విషయాలు తెలియదు కదా, మన కన్నా తల్లిదండ్రులకి. కానీ దేవుడికి మన అంతరంగం